కీలక పథకాలు అమలు చేసే సమయం ఆసన్నం కావడంతో సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం. కీలక పథకాలు అమలు చేసే సమయం ఆసన్నం కావడంతో సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాది తర్వాత కూడా పలు సంక్షేమ కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టింది. అందులో ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి రైతులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అసలు ఎవరికి రైతు బంధు ఇస్తుంది అనేది ఇంతకాలం సందిగ్ధంగా మారింది. కానీ జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈరోజు కలెక్టర్లతో సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇటు రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇక ఇందిరమ్మ ఇల్లు, వీటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు సీఎం సమీక్ష చేయబోతున్నారు. ఈ పథకాలన్నిటికీ కూడా జనవరి 26 తర్వాత ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎవరైతే సాగు చేస్తారో వాళ్లకు ఎకరానికి 6,000 చొప్పున ఇవ్వదలుచుకుంది ప్రభుత్వం. ఆ మేరకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. గత ప్రభుత్వం ఏడాదికి 10,000 రూపాయలు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ 15,000 ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 12,000 ఇస్తామని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆ విధి విధానాలను కూడా ఖరారు చేశారు. ఇక అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎలా ఉండాలి, ఇప్పటికే రైతు భరోసాపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో గ్రామ స్థాయిలో సభలు నిర్వహించి రైతులకు వివరించి రైతు భరోసాను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ మేరకు ఈరోజు కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా ఈరోజు సమావేశానికైతే హాజరయ్యారు. ఇక రైతు భరోసా తర్వాత ఎవరైతే కూలీలు ఉన్నారో, రైతు కూలీలు, వాళ్ళకి సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ప్రభుత్వం అమలు చేయబోతుంది. సంవత్సరానికి వాళ్ళకి కూడా 12,000 ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. ఇక ఆ లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉండబోతుంది అనేది ఒక ఆసక్తిగా మారింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎవరైతే కూలీలుగా నమోదు చేసుకున్నారో, అంతేకాకుండా వాళ్ళకు భూమి లేకుండా ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కూడా ఈరోజు ప్రభుత్వం కలెక్టర్లకు గైడ్లైన్స్ ఇచ్చి ఆ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు. ఇక రేషన్ కార్డులకు సంబంధించి గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేకపోయింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఎన్నికల ముందు విస్తృతంగా ప్రచారం చేసింది. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. ఇక రేషన్ కార్డులకు సంబంధించి ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు అయితే స్వీకరించారు. వాటినన్నింటినీ కూడా సిస్టంలో అప్లోడ్ చేశారు. ఇక కొత్త రేషన్ కార్డుల జారీకి ఈ సంక్రాంతి తర్వాత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆ రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఈరోజు ప్రభుత్వం ఏమైతే నిర్ణయాలు తీసుకుందో కలెక్టర్లకు వాటిని చెప్పి క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీతో పాటుగా గతంలో రేషన్ కార్డులలో పేర్లు అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నాయి, వాళ్ళ పేర్లు తీసేయడం కావచ్చు, కొత్తగా వాళ్ళ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే వాళ్ళ పేర్లకి దాంట్లో ఎంటర్ చేయించుకోవడం, ఈ ప్రాసెస్ అంతా కూడా గతంలో లేకుండా పోయింది. ఇక వాటికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇందిరమ్మ ఇల్లు, ఈ పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా 3,000 నుంచి 4,000 వరకు ఇళ్లను మంజూరు చేసింది. ఈ క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు లబ్ధిదారుల ఎంపిక కావచ్చు, అదేవిధంగా వాటికి సంబంధించి సర్వే కూడా పూర్తయింది. మొదటి విడతలో ఎవరికైతే సొంత స్థలం ఉందో వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతుంది. వాళ్ళని ఎంపిక చేసే ప్రక్రియ పూర్తి స్థాయిలో పారదర్శకంగా
ఉండేలా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా కలెక్టర్లకు ఈరోజు సీఎం హైదరాబాద్ చేసే అవకాశం ఉంది. ఇక ఇవే కాకుండా క్షేత్రస్థాయిలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ మధ్య సీనియర్ ఐఏఎస్ అధికారులను, ఉమెన్ ఐఏఎస్ అధికారులను నియమించింది. ఇప్పటివరకు కూడా కొన్ని అధికారులు క్షేత్రస్థాయికి అయితే వెళ్ళి ఆ హాస్టళ్లను, సంక్షేమ హాస్టళ్లను పరిశీలించింది లేదు. ప్రభుత్వం మెస్ ఛార్జీలను కూడా పెంచింది, వాటి డైట్ను కూడా చేంజ్ చేసింది. కాబట్టి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం హాస్టళ్లను, సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకునేలా ఉండాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఆ మేరకు కలెక్టర్లకు సీఎం ఈరోజు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా చెప్పాలి. ఇక ఇప్పటికే కొంతమంది కలెక్టర్ల పనితీరుపై ప్రభుత్వం చాలా అసంతృప్తిగా ఉంది. ఇప్పటికే వాళ్ళకు అవకాశం కూడా ఇచ్చారు. ఏడాది దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇక వాళ్ళపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళ బదిలీలు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.